హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీలాస్ హైదరాబాదీ కిచెన్. సో ఈరోజు చేసే రెసిపీ ఏంటో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో ఇంకా లేట్ చేయకుండా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటో చూద్దామా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పకోడీ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్, కొద్దిగంత కల్లుమాకు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 టీ స్పూన్స్ బియ్యం పిండి, ఒక కప్పు శనగపిండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఆనియన్ ఇట్లా ఫైన్గా చాప్ చేసుకుంటే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న కల్లుమాకుని ఇంకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. మీరు ఎప్పుడు పకోడీ చేసినా చిన్న సైజ్ ఆనియన్స్ కాకుండా మీడియం సైజ్ అయినా లేదంటే పెద్ద సైజ్ అయినా తీసుకొని ఇట్లా ఫైన్గా చాప్ చేసుకొని దాంట్లోనే కల్లుమాకు ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలా ఫైన్గా చాప్ చేస్తే పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. దీంట్లోకి మనం ఇప్పుడు శనగపిండిని యాడ్ చేసుకుందాం. మీరు ఇక్కడ చూస్తే శనగపిండిని నేను మొత్తం ఒకటేసారి వేస్తలేను, ఇక్కడ హాఫ్ వేసుకొని రిమైనింగ్ది మనం తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి 2 టీ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బియ్యం పిండిని వేసుకున్నాక చిటికెడ అంతా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా కొద్దిగా అంతా జీలకర్ర పొడి వేసుకుందాం. వాటర్ అస్సలు యాడ్ చేయకుండా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఆనియన్ నుంచి వచ్చే వాటర్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్తో మంచిగా కంబైండ్ అయి ఒక మంచి టెక్స్చర్ని ఫామ్ చేస్తుంది. ఇట్లా కలుపుకున్నాక మనకి ఇప్పుడు ఎంతైతే వాటర్ అవసరమో అంత వాటర్ని తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ టెక్స్చర్ వచ్చినాక మనం ఏదైతే శనగపిండిని ఇందాక పక్కన పెట్టామో అది కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేయడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది మెత్తపడకుండా క్రిస్పీగా రావడానికి ఎంతో ఈజీగా అవుతుంది. ఈ రెసిపీని మనం చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ఇక డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకునే ముందు ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఫస్ట్ బ్యాచ్ని మనం వేసుకుందాం. ఇట్లా ఎప్పుడు వేసుకున్నా ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఉండాలి, లోలో మాత్రం అస్సలు ఉండొద్దు. సో నేను ఏవైతే చిన్న టిప్స్ ఇంకా ట్రిక్స్ చెప్పానో అవి ఫాలో అవుతూ ఈ రెసిపీ చేశారంటే మీకు బయట దొరికే దానికన్నా క్రిస్పీగా క్రంచీగా ఇంట్లోనే మంచిగా హైజీన్గా చేసుకునే ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. పకోడీని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్ పకోడీ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇట్లానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా పోయాక మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇట్లనే మొత్తం పకోడీని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మీరు ఒకవేళ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. పకోడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు జస్ట్ ఇవన్నీ తీసేసి ఒక దాంట్లో పెట్టుకొని మనం ప్లేటింగ్ చేసుకోవడమే. సో ఇట్స్ ప్లేటింగ్ టైం. చూస్తున్నారు కదా మన ఆనియన్ పకోడా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇది ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. టేస్టీ ఆనియన్ పకోడా హోమ్ స్టైల్ రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and comment to Leela's Hyderabadi Kitchen, and thanks for watching. See you in my next video. Till then, take care. Bye bye.